ఏలూరు నగరంలో 2 రోజుల క్రితం జరిగిన హాస్టల్ బాలికల సంఘటన నేపథ్యంలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు యామిని మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఏలూరు నడిబొడ్డున హాస్టల్ నడుపుతున్నప్పటికీ దానికి లైసెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టి నిందితులకి కఠినంగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సమైక్య ఏలూరు జిల్లా కార్యదర్శిని. రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమం హాస్టల్లో వెలుగులోకి వచ్చినటువంటి బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులపై బయటకు వచ్చిన న్యూస్ విషయంపై నిన్న ఆ హాస్టల్కి వెళ్ళి మేము సందర్శించడం జరిగింది. అలాగే డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు పరారీలో ఉన్నారన్న విషయం మాత్రం తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు? నెల రోజుల క్రితం నుంచి డాక్టర్ విషయంలో ఎన్నో ఆందోళన స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ ఎన్నో దాడులకి అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క పక్క కూడా ఎక్కడ కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక దాడులు అనేవి ఆగటం లేదు. ఎందుకు? ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎందుకు ఈ ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి? అలాగే దయానంద సరస్వతి సేవా ఆశ్రమం పేరుతో ఆశ్రమాలు హాస్టల్ నడపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రభుత్వాల్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న సదుపాయాలు లేకపోవటం వలన ఇతర హాస్టల్స్కి వెళుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే మేము సహకరించాము. ఇప్పుడు హాస్టల్స్ పేరుతో దయానంద సరస్వతి అని ఇతర ట్రస్టుల పేరుతో హాస్టల్స్ నడిపించే కన్నా అక్కడి నుంచి వాళ్ళ అమౌంట్తో ఈ హాస్టల్స్ని డెవలప్ చేస్తే ఈ బాలికలకు అలాంటి బయటికి వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ లోపం వల్లనే మాత్రమే ఇలాంటివి దాడులు అనేవి జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఉన్న బాలికలకి ఎటువంటి సేఫ్టీ అనేది లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కరోనా ముందు దానికి లైసెన్స్ ఉంది, కరోనా తర్వాత లైసెన్స్ లేదు. కరోనా 3 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఏలూరు నడిబొడ్డులో ఉన్న హాస్టల్ బాలికలు 153 మంది పైగా ఉన్న బాలికల హాస్టల్స్కి అక్కడ పర్మిట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఏ ప్రభుత్వము కూడా, ఈ ప్రభుత్వాన్ని కదా ఏ ప్రభుత్వము కూడా దృష్టిలోకి రాలేదు అంటే అసలు మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. ఏలూరు జిల్లా వాసులంతా కూడా ఏలూరు నడిబొడ్డులో జరుగుతున్న ఈ విషయాన్ని ఇంతవరకు ఆ 3 బాలికలు ధైర్యం చేసి బయటకు వచ్చే చెప్పారు కాబట్టి ఈ రోజు బయటకు వచ్చింది ఈ విషయం. ఆ 3 ధైర్యం చేయకపోతే ఈ రోజు ఆ విషయం ఎప్పటికీ వెలుగులోకి రాదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా అధికారులు దీనిపైన జరిపి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఖచ్చితంగా నిందితులు ఒకవైపు ఎన్ని ధర్నాలు ఎన్ని ర్యాలీలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా తగ్గట్లేదు అంటే దానికి కారణం ఏంటి? కఠినమైన శిక్షలు లేవు. చట్టాలు వస్తున్నాయి. ఒక కేసు జరిగినప్పుడు కొత్త చట్టం వస్తుంది, ఇంకో కేసు జరిగినప్పుడు ఇంకో కొత్త చట్టం వస్తుంది. బట్ శిక్ష ఎవరికి పడుతుంది? అయితే అమాయకులకు పడుతుంది. నిందితులు మాత్రం తప్పించుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా నిందితులకి కఠినమైన శిక్షలు పడితే ఇలాంటి అరాచకాలు దాడులు తగ్గుతాయని మేము